ఇప్పుడు ఆయన చెప్పిన డైలాగ్స్ అంతా నేను మీకు రిపీట్ చేశా. ఒట్టి బిత్తలు పంపించారు, రెవెన్యూ వచ్చేటువంటి హైదరాబాద్ సిటీ తెలంగాణకి ఇచ్చారు, ఇక్కడ కూర్చునే దానికి కుర్చీ లేదు, కొట్టేదానికి టెంకాయకి డబ్బు లేదు. ఇదే ఆయన చెప్పిన మాటలు. ఆ విధంగా వాళ్ళిద్దరిని తిట్టి ఈ దినం వాళ్ళని పొగుడుతూ అంటే నీ అవసరం ఇది తప్ప నాకేం కనిపించలేక వెన్నుపోటు పొడిచేటువంటి అలవాటు ఉండేటువంటి చంద్రబాబు ప్రతి స్టేజ్లో పొడవటం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఇప్పుడు పొగిడి వాళ్ళను ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడిచాడు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము ఈ కపట నాటకాన్ని గ్రహించాలని కూడా నేను కోరుతున్నాను. అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలా. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము ఈ కపట నాటకాన్ని గ్రహించాలని కూడా నేను అపీల్ చేస్తున్నాను. ఈ కాపీస్ నేను తర్వాత సర్క్యులేట్ చేస్తాను. మీకు రాయచూరులో ఆయన మాట్లాడిన మాటల్లో కాపీలు ఇస్తాను. న్యూస్ పేపర్ చూపించదా? ఓకే. చంద్రబాబు నాయుడు పదవీ కాలము ఇంకొక నెల రోజుల్లో ముగిపోతారు. ప్రజల తీర్పును బట్టి ఆయన కంటిన్యూ కావటమో లేకుంటే మేము రావటమో జరుగుతుంది అధికారంలో. మేమే వస్తామని అనుకుంటున్నాం నమ్మకంతో. టెక్నికల్గా ఆయన జూన్ 8 వరకు ఉండొచ్చు సీఎంగా. ఎందుకంటే ఆయన జూన్ 8 చార్జ్ తీసుకున్నాడు సీఎంగా. 2014 జూన్ 8 చార్జ్ తీసుకున్నాడు. అప్పటి వరకు ఆయన సీఎంగా చేయాలన్నా కూడా అనేక పరిమితులు ఉన్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది అడ్డం. అది కొన్ని పరిమితులు ఏర్పరిచింది. ఆ పరిమితులకు లోను అతను ముఖ్యమంత్రిగా డిసైడ్ చేయాలి ఆయన ఫంక్షన్స్. కానీ ఆయన పార్టీ నేతలు అది గ్రహించినారో లేదో, లేక గ్రహించి కూడా గ్రహించినట్లు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం. అధికారిక సమస్యలు ఎందుకు చేయకూడదు అంటాడు చంద్రబాబు నాయుడు. ఆయన పార్టీ వాళ్ళు కూడా మొండిగా వాదిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోకి ఒకసారి పోతే ఏం చేయాలో ఏం చేయకూడదో దాంట్లో క్లియర్గా డాక్యుమెంట్ చేశాడు. డూస్ అండ్ డోంట్స్ అని క్లియర్గా పెట్టారు. అవన్నీ చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని అబద్ధం చేయలేదు. చంద్రబాబు లాంటి మనుషులు ఉంటారని చూసి డాక్యుమెంట్ చేశారు. ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తులు ఉంటారని చెప్పి చేశారు. కానీ చంద్రబాబు గారు కోసం చేయలేదు. ఈ గైడ్ లైన్స్ కొద్దిగా స్ట్రిక్ట్గా పెట్టారు. ఎందుకంటే ఇట్లాంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు అతిక్రమిస్తారని కొద్దిగా స్ట్రిక్ట్గా పెట్టారు. ఇవన్నీ అన్ని రాజకీయ పార్టీలతో అప్పుడు డిస్కస్ చేసి వాళ్ళ ఆమోదం పొంది చేసినటువంటి కండిషన్స్, పెట్టినటువంటి కండిషన్స్ ఇవన్నీ తనంతటా తానుగా పెట్టినటువంటి ఇది కాదు ఎలక్షన్ కమిషన్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటి చెప్తున్నాను. మీ రాజ్యాంగము ఏదన్నా ఉండదని ఊహించుకుంటే పొరపాటు. అది చల్లదు. ఈ 5 ఏళ్ళు ప్రభుత్వంలో అనేక విషయాలను తొక్కిపెట్టి
పారదర్శకత లేకుండా సీక్రెట్ జీవోలు ఇష్యూ చేసి డబ్బులంతా దుర్వినియోగం చేసి నీ ఇష్టం వచ్చినట్లు అప్పులు తెచ్చి ఎక్కువ వడ్డీ రేటుకు జీవోలు ఇష్యూ చేసావు. ఆ జీవోలు దే హావ్ నాట్ సీన్ ది లైట్ ఆఫ్ ద డే. వెళ్తారు చూడలే, సీక్రెట్గా ఉన్నాయి జీవోలు ఇప్పటికీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FRBM యాక్ట్ అని పెట్టింది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం చేసింది. ఆ చట్టంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే వస్తువులు ఎన్ని ప్రొడ్యూస్ అయితే సర్వీసెస్ ఎంత అని ఈ రెండింటి వాల్యూ స్థూల ఉత్పత్తి అవుతుంది. వాళ్ళ స్థూల ఉత్పత్తికి 3 నుంచి 3.5%, 4% ఆ రాష్ట్ర పరిస్థితిని బట్టి ఫిక్స్ చేసినారు. దాన్ని మించి అప్పు చేయకూడదు. FRBM చట్టంలో రాష్ట్రం ఎంత అప్పు తెచ్చుకోవచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంత పర్సెంటేజ్ GDP అంట, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, GDP అంటే వస్తువుల విలువ, సర్వీసుల విలువ రెండు కలిపి. కానీ దాన్ని మితిమీరి అప్పులు తెచ్చాడు. FRBM చట్టం అతిక్రమించి అప్పులు తెచ్చాడు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అప్పులు తెచ్చాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పులు తెచ్చాడు. Please subscribe the Janahitam TV